హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు చెల్కేశ్వరుడు. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం పుంగనూరు పరసలో అయితే ఉన్నామండి. ఇక్కడ ప్రతి ఒక్క బేస్తవారం ఈ నెలలో 4 వారాలు మాత్రం పరస జరుగుతుంది అనమాట. సో ప్రతి ఒక్క బేస్తవారం పుంగనూరు మార్కెట్ అయితే జరుగుతుంది. ఈరోజు మాత్రం ఈ నెలలో సంవత్సరంలో ఒక నెల మాత్రం పరస జరుగుతుంది. సో దేవుడి కోసం డబ్బులు ఇవ్వడానికి, దేవాలయానికి డబ్బులు ఇవ్వడానికి పరస అయితే ఒక ఏరియాలో మార్చుతారనమాట. ఒక నెల మాత్రం 4 వారాలు మాత్రం కంటిన్యూగా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ వచ్చిన డబ్బులతో దేవుడి మాన్యానికి అయితే ఇస్తారనమాట. సో అదేనమాట. దాని తర్వాత యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూగా మళ్ళీ ప్రతి ఒక్క గురువారం మార్కెట్ కంటిన్యూగా యథాస్థానానికి వెళ్ళిపోతుంది. అడ్రస్ వచ్చేసరికి పుంగనూరు, చిత్తూరు డిస్టిక్ అండి, ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడ చూస్తే మనం ఈ వీడియోలో చిన్నపిల్లలు అంటే ఒక 6 months 5 months ఏజ్కి సంబంధించిన పొట్టేల పిల్లల గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, మీ దగ్గర ఏమైనా మేకలు కానీ పోతులు కానీ పొట్టేలు ఏ ఉన్నా కూడా మన ఛానల్ అప్లోడ్ చేయడానికి అయితే ప్రమోషన్ వీడియోలో చేస్తాను. మన ఎల్కే ఛానల్ నెంబర్ వచ్చేసరికి 9515913874. ఈ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇదే నెంబర్కి అయితే వాట్సాప్ కూడా ఉందన్నమాట. మీరు వాట్సాప్లో కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. సో దాని తర్వాత చూద్దాం. ఇప్పుడు ఈ పిల్లలన్నీ ఒకసారి చూసుకోండి. దీనిలో అయితే మనం రేట్ అయితే కనుక్కుందాం అనమాట. పిల్లలన్నీ కూడా నీట్గా చూసి ఇవంతా కూడా ఒక 6 or 7 months ఆ విధంగా ఉన్నట్టు ఉన్నాయి. ఏం చెప్తారో ఏమనేది రేట్ అయితే కనుక్కుంటాం. దీని లైవ్ వెయిట్ మాట్లాడుకుందాం. అన్న, ఎన్ని పిల్లలు ఉన్నాయి? నా ఎక్కడి నుంచి వచ్చారన్నా? లోకలే, పుంగనూరే. ఎన్ని పిల్లలు తెచ్చారు? 20 ఉన్నాయి. ఎన్ని నెలల పిల్లలు ఇవి? 8 నెలలు ఉన్నాయా? ఒక్కొక్క పిల్లకి 8 నెలలు ఉన్నాయి. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. 8 months ఏజ్ గ్రూప్ చెప్తానండి. దగ్గర ఈ కొమ్ము ఈ రావడంతో మనం అయితే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. 8 నెలల పిల్లలకి చెప్తాడు. ఒక్కొక్క దాని ఏజ్ వచ్చేసరికి 8 months ఏజ్ అనమాట. మనం లైవ్ మాట్లాడుకుంటే 18, 22 ఆ మధ్యలో అయితే వచ్చి అండి. చూడొచ్చు. 18 నుంచి 20, 22, 24 కూడా వచ్చి. అన్న, లైవ్ వెయిట్ ఎంత రావచ్చు మీ అంచనాకి? 22, 23. కొంచెం ఇటు అటు చిన్న పెద్ద కలిపి ఏం చెప్తాను? జత ఏం చెప్తానన్నా? 23 చెప్తున్నారు. ఎంతవరకు తగ్గచ్చు? 10,000 తగ్గచ్చు. 23 చెప్తున్నారు. సో 21కి అయితే ఫైనల్కి ఇస్తామని చెప్తాను అనమాట. సో చూసుకోండి, ఇవి 23,500 రూపీస్ అయితే జత మీద చెప్తున్నాడు. 8 నెలల పిల్లలు. నా సజెషన్ ప్రకారం నేను చెప్పడం ఏదంటే, షెడ్లో ఫామ్లో మేపుకుండే వాళ్ళకైతే ఇలాంటి పిల్లలు తీసుకోవచ్చు అని నేను చెప్తాను. ఎందుకంటే 8 months అంటే నీకు ఎక్కడ స్ట్రగుల్ అయ్యేదానికి అవకాశం లేదు. ఒకవేళ ఏరియా మారినా కూడా 1 week 2 weeksలో అంటే ఒక 100-200 కిలోమీటర్ దాటిపోయినా కూడా ఆ ఏరియాకి సెట్ అవ్వడానికి 1 వారం 2 వారాలు అయితే నీకైతే డెవలప్ అయిపోతుంది పిల్ల అనమాట. సో ఇక్కడైతే లోకల్ అయితే చూసుకునే పనిలే. 1 రోజు 2 రోజుల నుంచి కంటిన్యూగా ఏ ప్లేస్ మార్చినా కూడా ఈ ఏరియాలో 100 కిలోమీటర్ లోపల అయితే వచ్చేస్తుంది అనమాట. డెవలప్ అయిపోతుంది పిల్ల. సో ఈ పిల్లలు అయితే రికమెండేషన్ చేస్తాను నేను. ఎందుకంటే తొందరగా గ్రో అయితే మీరైతే తొందరగా అమ్ముకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది అనమాట. 23,000 రూపాయలు అయితే చెప్తానండి. 23,000 రూపీస్ అయితే దీన్ని చెప్తున్నాడు. కానీ ఖచ్చితంగా వ్యాపారం అనేది ఉంటుంది అనమాట. మీకు ఇలాంటి పిల్లలకు ఈ అన్న నెంబర్ అయితే ఇస్తాను అనమాట. మీరు ఎవరైనా ఉండేవాళ్ళు, ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు. అన్న, మీరు కంటిన్యూగా వ్యాపారం చేస్తారా? మీకు నెంబర్ ఇద్దామా? మీకేం ఇబ్బంది లేదు కదా? మీ నెంబర్ చెప్పండి అన్న. 9652249935. మీ నెగిటివ్ అన్న? కాటిపేరి. పుంగనూరు నుంచి ఎంత దూరం వస్తుంది? 6 కిలోమీటర్స్ వస్తుంది. అంటే పుంగనూరు లోకల్ అనుకుందాం. మీ పేరన్నా? ఆదినారాయణ. సో అదే అనమాట. అన్న నెంబర్ అయితే వీడియోలో ఇచ్చానండి. మీ దగ్గర ఇవి కాకపోయినా కూడా ఇంకా ఇంటికాడ ఉంటాయి కదా, దాంట్లో బట్టి మీరు వ్యాపారం చేసుకోవచ్చు. చిన్నపిల్లలైనా పెద్ద ఏమైనా గొర్రెలు మేకలు అట్లా ఉంటాయా? వంట అమ్ముతూ ఉంటారు. అన్ని విధాలు ఉంటాయి. ఈ పిల్లలు అయితే ఇప్పుడు అయితే ప్రజెంట్ ఉంటాయి. సో అదే అనమాట. అన్న దగ్గర అయితే అన్ని రకాల సంబంధించిన అన్నీ కూడా అయితే ఉంటాయని చెప్తున్నాడు అన్న, వ్యాపారస్తుడు కాబట్టి. అన్న నెంబర్ అయితే ఇచ్చినాండి. సో మీకు ఇలాంటి పిల్లలు ఏమైనా కావాలనుకుంటే అన్న అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. పుంగనూరు లోకల్కి వస్తుంది అనమాట. ఒక 6 కిలోమీటర్లు కాస్ట్ ఎక్కువ అనమాట, లోకల్కి వస్తుంది. సో అదే అనమాట. దాని తర్వాత కొన్ని అయితే పట్టిండే పిల్లలు చూద్దాం. మనకు 500 ప్రైజ్లు అయితే కనుక్కుందాము. సో అవి ఏం రేట్లకి అయినాయి కనుక్కుందాం అనమాట. ఫ్రెండ్స్ చూస్తే అన్న అయితే మనకు ఒక మేకపోతే అయితే చూపిస్తున్నాడు. చూద్దామా? దీన్ని ఏం చెప్తాను అన్న? 37,000 చెప్తాను. పళ్ళు వేసిందా? 4 పళ్ళతో ఉంది. ఎన్ని కిలోలు రావచ్చా? 35 కిలోలు రావచ్చు. 37,000 చెప్తున్నాడు. 35 మీట్ చెప్తాను అండి. 37 ప్రైస్ అయితే చెప్తున్నాడు. వ్యాపారం ఖచ్చితంగా ఉంటుంది అనమాట. మీ దగ్గర ఇంకా ఉన్నాయా? ఏం లేవు, అమ్మేసావు. ఓకే. ఎందుకంటే నెంబర్ ఇస్తే మళ్ళీ ఫోన్లు చేస్తారు, ఇబ్బంది పడతాం. మళ్ళీ ఇంకోసారి ఇద్దాం ఏదన్నా ఉన్నప్పుడు. ఓకే, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ చూద్దాం. ఇవైతే అన్నలు కొన్నిట్టు ఉన్నారు. ఫైనల్గా మనకు రేట్ అయితే తెలుస్తుంది అనమాట. మీరు కొనుక్కుండేశారు కదనా? మీరు కూడా కొనుక్కుండేశారు కదనా? ఏం రేటు పడ్డాయి అన్న ఇవి? 21,000 పడ్డాయి. ఫ్రెండ్స్ చూస్తే 21,000కి అయితే సోల్డ్ అయితే అయినాయండి. ఇవి ఫైనల్ ప్రైస్. మనము ఇప్పుడు మాట్లాడుకోండి పొట్టేల పిల్లలు ఫైనల్గా మనకు అయిపోయిన ధర అనమాట. 21,000 పడ్డాయి. ఎన్ని నెలల పిల్లలు ఉండొచ్చనా? సంవత్సరం ఉంటాయా? సంవత్సరం ఉండవులేనా?
సంవత్సరం ఉంటాయా? సంవత్సరం ఉండవని నేను అనుకుంటాడా. సో అన్న అయితే చెప్పడం అట్లా ఉంది, కానీ 21,000 చెప్తానండి జత మీద. అప్పుడు 10,500 రూపాయలు ఒక్కో పిల్ల పడింది, 10,000 రూపీస్ పడింది. మనకు లైవ్ వెయిట్ ఒక 22, 23 వస్తాయి కదా అట్లే పిల్లని ఎత్తుకుంటే. ఓకే, ఎట్లుంది మార్కెట్ అన్న? రేట్లు ఎక్కువ ఉన్నాయా? ఈ పిల్లలు కొంచెం తగ్గినాయేమో నేను అనుకుంటాను. పెద్ద డిమాండ్ ఉండదు అనుకుంటాడా. కానీ ఇవి కూడా తగ్గవు, దాని రేటు దాంట్లోకే. దీనికి ఎప్పుడు రేటు తగ్గవు, దేని రేటు దాందే. పిండి కొడికి రొట్టె అనమాట. ఏం చెప్పారు? ఎంతకు తీసుకున్నారు పెద్దయ్యా మీరు? 23,000 తీసుకున్నారు. 23,000కి అయితే ఇవి తీసారంట. చూడొచ్చు, ఈ 2 పూటలు 23,000కి అయితే కొన్నారంట. ఎన్ని నెలల పిల్లలు ఇవి మీ అంచనాకి? తెలీదా నీకు? ఫ్రెండ్స్ చూసి ఈ కొమ్మును బట్టి మనం చూసుకుంటే ఒక 7 మంత్స్ లేదంటే 8 మంత్స్, 8 నెలలు ఆ విధంగా ఉండొచ్చు. సో దాని మీద కొద్దిగా ఇటు అటు ఉండొచ్చు అనమాట. 23,000 రూపాయలకి అయితే కొన్నారనమాట. అప్పుడు ఒక్కోటి 11,500 రూపాయలు అయితే పడుతుందండి. 11,500 రూపీస్ అయితే ఈ పిల్లలు అయితే పడుతుంది. దాంట్లో మీద కాస్త ఒక్కరంతా పెద్దగా ఉన్నాయంతే, మిగతా అంత దూరం నుంచి కూడా అంతా ఒకటిగా ఉన్నాయన్నమాట. 11,500 రూపాయలకి అయితే దాన్ని అయితే ఫైనల్గా అయితే అవుతుంది అనమాట. సో దాని తర్వాత చూద్దాం. ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉంది. ఈ బ్యాచ్ లో వేరాలు జరిగినాయి. ఏం చెప్తారో కనుక్కుందాం. ఎవరి అన్నా? మీ అన్నా? ఏం చెప్తానన్నా జత? జత 25,000. ఎన్ని నెలల పిల్లలు ఉన్నాయి? ఎన్ని నెలల పిల్లలు? 5 నెలలు ఉన్నాయి. గూడూరు పిల్లలే కదా? గూడూరు, నెల్లూరు జుడిపే. ఫ్రెండ్స్ చూస్తే 25,000 అయితే చెప్తాడు జత మీద. ఒక్కోటి 12,500 రూపాయలు అయితే చెప్తానండి. సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉండేది. 12,500 రూపీస్ చెప్తున్నాడు. ఒక 6 మంత్స్ ఆ విధంగా అయితే ఉండొచ్చు అనమాట. చూసుకోవచ్చు, అంతా కూడా 11, 12 ఆ మధ్యలో అయితే వేరం జరుగుతుంది అనమాట దీనికి సంబంధించి. సో ఇట్లా కోరుకుని సెలెక్ట్ చేసిన పిల్లలు అయినా కూడా ఏదైనా కూడా వీళ్ళు చెప్పే రేట్ అయితే ఒకటే ఉంటుంది అనమాట. నీకు సెలెక్టెడ్ పిల్ల అయినా కూడా 12, 11 మధ్యలో అయితే ఉంటుంది. సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. 25 అయితే చెప్పినాడు, కానీ ఖచ్చితంగా తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. 21 నుంచి 25 మధ్యలో అయితే వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో తర్వాత ఇంకొక బ్యాచ్ అయితే ఉంది. ఈ బ్యాచ్లో చూద్దాం. ఈ బ్యాచ్ చాలా పిల్లలు అయితే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా వ్యాపారాల మీద ఉన్నాయి, వ్యాపారం జరుగుతున్నాయి. దాని పక్కన ఒక బ్యాచ్ అయితే ఉంది. ఈ బ్యాచ్ కూడా చూసేద్దాం మనం ఒకసారి. నా హాయనా, ఎన్ని తెచ్చారన్నా? 9 పిల్లలు. ఆ పిల్లలు మీ కదా? అవి మీ పెద్దయ్యే. ఇవి మాత్రం 9 పిల్లలు తెచ్చారు. ఇవేం నెల్లూరు జుడిపినా లేకపోతే మన నెల్లూరు జుడిపినా? నెల్లూరు జుడిపిలో ఈ బ్రౌన్ కలర్ రేర్ రావడం, ఎక్కువ వైట్ వస్తాయి. 50 పిల్లలు వచ్చినాయి. అవి వైట్ పినే, ఇవి మిగిలినాయి అనమాట. ఇవి 17.5, ఇవి 19.5. అవి ఎన్ని నెలల పిల్ల, ఇవి ఎన్ని నెలల పిల్ల? డిఫరెన్స్ ఉంటుంది. ఇది ఒక 5 నెలలు అనుకుందాము. ఉండదు, 4 నెలలు అట్లా ఉంటుందా? 4 లోపల. ఫ్రెండ్స్ చూస్తే ఇది ఒక 4 మంత్స్ బిలో చెప్తాడు. 4 నెలల లోపల అనుకుందాం. సో దీంట్లో ప్రైస్ వచ్చేసరికి 17,000 చిల్లర అయితే చెప్తున్నాడు. 17,000 రూపాయలు జత మీద అయితే చెప్తున్నాడు. సో చెప్పడము ఆ రేటు చెప్తున్నాడు. అప్పుడు ఒక్కొక్క పిల్ల మనకి 8,216, 8,500 అనమాట. 8,500, 8,700 ఆ విధంగా ఒక పిల్లనైతే చెప్తున్నాడు. సో జత మీద వచ్చేసరికి 17,000. ఈచ్ వన్ వచ్చి 8,500, 8,700 ఆ విధంగా చెప్తానండి ఈ పిల్లను ఒక్కొక్క దాన్ని. సో వ్యాపారం అనేది ఉంటుంది అనమాట. ఇవంతా ఒక 4 మంత్స్ లోపల, 4 నెలల లోపల అయితే ఉన్నాయన్నమాట. ఈ పిల్లలు చూసుకుంటే ఒక 5 మంత్స్ ఆ విధంగా అయితే ఉంటాయి అనుకుందాం. 4 మంత్సా? 4, 5 మధ్యలో అనుకుందాం. 4 నెలలు, 5 నెలలు, 4 అబో 5 బిలో అయితే ఏజ్ గ్రూప్లో అయితే ఉంటాయన్నమాట. ఇవి వచ్చేసరికి మనకు 19,000 రూపీస్ అయితే చెప్పాడండి. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 19,000 రూపాయలు చెప్తున్నాడు. అప్పుడు ఒక్కోటి 9,18, 9,500 రూపాయలు అయితే ఒక్కొక్క పిల్లని చెప్తున్నాడు. 9,500 రూపీస్ అయితే ఈచ్ వన్ అయితే చెప్తానండి. సో చెప్పడం ఆ రేటు ఉంది, కానీ ఖచ్చితంగా తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. 9 అయితే 500 రూపాయలు అయితే దీన్ని చెప్తాను అనమాట. సో చెప్పింది ఆ రేటు, కానీ ఖచ్చితంగా తగ్గుతుంది. మనం లైవ్ వెయిట్ మాట్లాడుకుంటే ఒక్కొక్క పిల్ల ఇది ఒక 10-12 కిలోలు ఆ విధంగా లైవ్ వెయిట్ రావచ్చండి. సో అది ఎత్తుకుంటే ఒక 16, 18 ఆ మధ్యలో అయితే ఒక 20 లోపల అయితే 20 లోపల అయితే అదైతే లైవ్ వెయిట్ రావచ్చు. సో ఇవన్నీ కూడా చెప్పడం ఆ రేటు ఉంది, కానీ ఖచ్చితంగా తగ్గింపు ధర ఉంటుంది అనమాట. 15 కిలోలు వస్తుందా లైవ్? 25 వస్తుందా? 15 లైవ్ అట్లే ప్రాణంతో అయినా కూడా. అంటే ఖచ్చితంగా తగ్గింపు ధరలు అయితే ఉంటాయి. అన్న అయితే మనకు ఇంతకుముందు అయితే బయటపల్లి నుంచి కదా మీరు వచ్చింది. ఇంతకుముందు లాస్ట్ వీక్లో మీకు పుంగనూరు మార్కెట్లో చూసాం. ఓకే, దాని తర్వాత చూద్దామంటే ఇవైతే ఒక పెద్ద బ్యాచ్ అయితే ఉంది. ఈ బ్యాచ్లో అయితే చాలా పిల్లలు అయితే ఉన్నాయి. ఇవంతా కూడా
ఒక 4 months 5 months 6 నెలల లోపల అయితే ఉన్నాయండి. కొంచెం ఇటు అటు కొన్ని అయితే కొమ్ము కొంచెం పెద్దగా వచ్చింది కాబట్టి ఒక 5.5 నెలలు ఆ విధంగా అనుకుందాం. మిగతా 3 నెలల నుంచి 5 నెలల వరకు అయితే ఉన్నాయి. సో ఇవేం చెప్తారు అనుకుందాం. ఏం చెప్తారన్నా జత? 22,000 రూపాయలు జత చెప్తా ఉన్నారు. 20,000 అయితే ఇచ్చేస్తారు. 20కి అయితే ఫైనల్గా ఇచ్చేస్తారు. 22,000 చెప్తాను, 2,000 తగ్గించిస్తారంట. ఓకే ఓకే ఫ్రెండ్స్, చూస్తే 22,000 అయితే దీంట్లో జత మీద అయితే చెప్తానండి. చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనకు ఫైనల్గా 2,000 తగ్గించి 20,000కి అయితే ఫైనల్గా ఇస్తా అంటున్నాడు. సో దాంట్లో కూడా మీరు వచ్చి వ్యాపారం చేసేదాన్ని బట్టి ఒక 100-200 కూడా తగ్గే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట. మొత్తం ఈ బ్యాచ్ కూడా చూసుకోవచ్చు. మనం లైవ్ వెయిట్ మాట్లాడుకుంటే దీంట్లోనే ఇప్పుడు ఒక్కొక్కటి ఒక 18 నుంచి 20 మధ్యలో అయితే కొన్ని వచ్చి ఉన్నాయి, 16-17 అయితే కొన్ని వచ్చి ఉన్నాయి అనమాట. సో మొత్తం మీద ఓవరాల్గా ఎత్తుకుంటే మనకు 18-20 మధ్యలో అయితే లైవ్ వెయిట్ వచ్చి ఉన్నాయి. 22 అయినప్పుడు ఒక్కొక్కటి ఇప్పుడు 11,000 రూపాయలు చెప్తా ఉంటారు, కానీ ఖచ్చితంగా 10,000 రూపాయలకి అయితే ఒక్కొక్క పిల్లని ఇస్తా అంటున్నాడు. సో 10,000లో కూడా కాస్త 100-200 అయితే తగ్గుతుంది అని చెప్తాను అనమాట ఈ పిల్లల వరకు. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అండ్ మనం లోపలికి అయితే వచ్చేసినాము. కొంచెం మన లోకల్ పిల్లలు ఇటు సైడ్ ఉండే పిల్లలు, లోకల్ పిల్లలు అయితే ఒక 20 కిలోమీటర్ లోపల ఈ సరౌండింగ్లో ఉండే పిల్లలు కూడా రేట్లు అయితే ఒకసారి కనుక్కుందాము. సో ఇవైతే ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉందండి. ఈ బ్యాచ్ చూద్దాము. ఈ బ్యాచ్లో ఏం చెప్తారో ఏమనుకుందాం. నా ఏం చెప్తానన్నా జత అన్న దీంట్లో? 23,000 చెప్తాను. అంతా 6 నెలలు ఉంటాయి పిల్లలకి? 6 నెలలు ఉంటాయి ఫ్రెండ్స్. చూస్తే 23,000 చెప్తానండి. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 6 నెలల పిల్లలకి చెప్తున్నాడు. 6 months ఏజ్ గ్రూప్ చెప్తున్నాడు. లైవ్ వెయిట్ మాడుకుంటే మనకు ఒక 20 నుంచి 25 బిలో అయితే వచ్చిడుకోండి అండి. లైవ్ వెయిట్ 20 పైన 25 మధ్యలో అయితే వచ్చిండి. 23,000 రూపాయలు అయితే జత చెప్తున్నాడు. సో అప్పుడు ఒక్కొక్కటి మనకి ఎంత పడుతుందంటే 23,000 రూపాయలు జత మీద ఉన్నాడు. ఒక్కొక్కటి 7,700 ఒక్కోటి 1,200, అది ఒక 10,000 ఫ్రెండ్స్. చూస్తే మనకు ఒక్కొక్క పిల్ల 11,500 రూపాయలు అయితే ఒక్కొక్క పిల్లని అయితే చెప్తా ఉన్నారండి. సో చెప్పడం అయితే ఆ రేటు ఉంది, కానీ వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. 11,500 రూపీస్ చెప్తున్నాడు అన్నా. లెక్కల్లో కొంచెం వీక్ అన్న, మనం అప్పుడప్పుడు మామూలు క్యాలిక్యులేట్ చేస్తాను, అప్పుడు మిస్ అవుతాండి, ఏమనుకోద్దండి. సో అదే అనమాట. 11,500 రూపీస్ అయితే ఒక్కొక్క పిల్లని అయితే చెప్పడం అయితే ఉంది, కానీ వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో మనకు 20-25 బిలో అయితే ఉండదు అనమాట లైవ్ వెయిట్. సో చూద్దాం. ఈడొక్కొక్క బ్యాచ్ అయితే ఇంకో బ్యాచ్ అయితే ఉంది. దీంట్లో అంతా కూడా ఒక 8 నెలలు 10 నెలలు ఆ మధ్యలో అయితే ఉన్నట్టున్నాయి పిల్లలు. సో ఏం చెప్తారో ఏమని అనుకుందాం ఫ్రెండ్స్. చూస్తే ఇంకొక బ్యాచ్ అయితే ఉంది మన ఇక్కడ సరౌండింగ్లో ఉండే పిల్లలు. ఈ బ్యాచ్లో 27,000 రూపీస్ అయితే చెప్తానండి. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 27,000 రూపాయలు అయితే ఈ బ్యాచ్లో చెప్పడం అయితే ఉంది. అప్పుడు ఒక్కొక్క పిల్ల మనకి 7లో సగం తీసేస్తే 3,40 13,500 రూపాయలు అయితే పడుతుందండి. 13,500 రూపీస్ అయితే ఈచ్ వన్ పడుతుంది అనమాట. 13,500 రూపీస్ అయితే పడేటిగా ఉంది. ఒక్కొక్క పిల్ల చెప్పడం అయితే ఆ రేటు ఉంది, కానీ ఖచ్చితంగా తగ్గుతుంది అనమాట. ఇవంతా ఒక 10 నెలలు 11 నెలలు ఆ విధంగా అయితే ఉన్నాయి. ఇంక దీంట్లో మనం మీట్ మాట్లాడుకుంటే ఒక 10-12 కిలోలు ఆ విధంగా వచ్చేటిగా ఉన్నాయండి. సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. దీంట్లో కొంచెం చిన్న పెద్ద అన్నీ కూడా కలిపి అయితే ఉన్నాయి అనమాట. సో దాని తర్వాత చూద్దాం. ఇక్కడ ఇంకొక బ్యాచ్ అయితే ఉంది మన లోకల్ సర్కిల్ ఇది కూడా. సో దీన్ని కూడా కనుక్కునేద్దాం. మనకి ఇక్కడైతే ఏం పోతుందనేసి ఈ కట్లో కనుక్కున్నాడు. చాలా వరకు అయితే మీకు అయితే ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా చూసుకోండి. ఒక 5 నెలలు 6 నెలలు ఆ విధంగా అయితే ఉన్నాయి అన్నమాట. ఏం చెప్పారన్న జతనా? ఏం చెప్తాను జత ఎంత? 10,000 జత. ఫ్రెండ్స్ చూస్తే ఇవంతా ఫీమేల్ అండి, ఫీమేల్ షీప్స్, గొర్రె పరాలండి. 14,000 రూపాయలు అయితే దీంట్లో జత మీద చెప్తున్నాడు. అప్పుడు ఒక్కొక్కటి 7,000 రూపీస్ అయితే ఒక్కొక్కటి పడుతుందండి. సో ఇవంతా కూడా 5 నెలలు 6 నెలలు ఆ విధంగా అయితే ఉన్నాయండి. 6 months ఏజ్ గ్రూప్లో అయితే ఉన్నాయన్నమాట. సో 14,000 అంటే 7,000 రూపీస్ ఈచ్ వన్, 14,000 రూపాయలు అనమాట జత మీద. ఈచ్ వన్ 7,000 రూపాయలు తెస్తున్నాడు. సో అదే ఫ్రెండ్స్, అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నీట్గా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసే బాధ్యత నాది, మీరు చూసే బాధ్యత మీది. కంటిన్యూస్గా మన ఛానల్ అయితే వీడియోలు వస్తాయన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.